కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిలా నెమళ్ళు లేవు దుప్పలున్నాయి అని వీడియోలలో కనిపిస్తుంటే కొంతమంది మూగజీవాల మీద కనికరం లేనోళ్ళు అవి ఫేకు నెమళ్ళు అరిచినట్టు ఆడియో కలిపినరు. ఎన్నో దుప్పలు ఉరికిన వీడియోను హెచ్సియు అని చెప్తున్నారు. హాగో అసొంటోళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే ఇగో ఈ వీడియో చూపెట్టుండ్రి. ఓ జింక తన కడుపుల బాధను చెప్పుకుంటున్నది. చూసిండ్రా మా బతుకులను ఎట్లా చేసిందో సర్కారు. స్వేచ్ఛగా స్వచ్ఛమైన అడవిలో రోజు మేత మేసి శంగు నెగిరే మా జింకలను ఇగో గిట్లా బిక్కు బిక్కుమని బతికేటట్టు చేసిండ్రు. ఏ మోసకార ఆలోచన వచ్చిందో ఏ పాపకారి కండ్లు మా పచ్చని అడవి మీద పడ్డాయో ఒక్క 4 రోజులల్లా మాయల పక్కీరు మంత్రం వేస్తే మాడి మసైపోయినట్టు అయింది మా అడవి. అందుకే ఇగో ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలా గడ్డేరుకొని తింటున్నా. మా కోసం కొట్లాడిన పిల్లలు ఉన్నారని భయం లేకుండా వచ్చి 4 పూసలు తింటున్నా. ధైర్యంగా గడ్డి గరకం వేస్తున్నా. 3-4 రోజుల నుంచి బుల్డోజర్ల మేతకు కంటి మీద కునుకు లేదు. కాలుతున్న కడుపుకు ఇంత పచ్చగడ్డి మేద్దామంటే చిన్న గరకపోస లేకుండా చేసిండ్రు. అయినా ఆకలిదేముంది, 1-2 రోజులు తినకున్నా ఏం ఫరక్ పడదు గాని ఆవాసమే లేకుంటే బతుకు మీద భరోసే లేకుంటే పరుపుల తీరు వరుసుకున్న పచ్చటి గడ్డి లేకుండా చేస్తే అబ్బో తలుసుకుంటేనే పానం పోయినంత పని అవుతున్నది. కోటుల పుణ్యమా అని మా భూమి మా అడవి మాకు దక్కేటట్టున్నది. దక్కకుంటే ఎటు పోతుంది గాని మా తోబుట్టువులు జింకల బంధు బల్గం బుల్డోజర్ల మేతకు షెల్లా చెదరైనాయి. ఇప్పుడు అవి ఏడున్నాయో ఎట్లా బతుకుతున్నాయో, ఏ కనికరం లేనోని కంట్లే పడి బలైనయో లేకుంటే కాంక్రీట్ అరణ్యంల నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డాయో తెలియదు గాని నెమళ్ళు కోయిలలు పిల్లులు ముసంగిలు ఇట్లా ఎక్కడికి పోయినాయో అవిటిని తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. మీకు కనిపిస్తే జర చెప్పుండ్రి. హెచ్సియు పిల్లలు ఏమనరు, ఈడికి రమ్మని చెప్పుండ్రి సరేనా. కానీ మమ్మల్ని ఇంత గోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. మా ఉసురు ఉత్తగానే పోదు.